కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. గతంలో 2014లో చూసుకుంటే 600లకు వచ్చే సిలిండర్ ఈరోజు 1000కి పెరిగింది. తర్వాత గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచడం వల్ల నిత్యావసర ధరలు ఎలాగో పెరుగుతాయి. 100 రూపాయలకున్న ఆయిల్ ప్యాకెట్ ఈరోజు 300లకు చేసింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ నిత్యావసర ధరలు కానీ, తర్వాత డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు కానీ పెంచుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు మహిళలుగా ఈ ఎల్బీనగర్ చౌరస్తాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ పెంచిన ధరలను తగ్గించకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేపట్టి నరేంద్ర మోదీ గారు వాళ్ళ ప్రభుత్వం నటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి భారతీయ మహిళా సమాఖ్యగా మేము ఈరోజు ఈ చౌరస్తాలో నిల్చొని డిమాండ్ చేయడం జరుగుతుంది. తగ్గించాలని చెప్పేసి మా డిమాండ్. ఏ మేరకు తగ్గియాలి? గతంలో 2014లో ఏ విధంగా 600లకు సబ్సిడీ పైన సిలిండర్ ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా కానీ అదేవిధంగా భారతీయ మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు పాల్గొన్నారు? ఇందులో జిల్లా నుంచి నేను MD5 మీద రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, తర్వాత జిల్లా కౌన్సిల్ సభ్యురాలు కమలమ్మ గారు, తర్వాత ఇక్కడికి వచ్చిన షాయిదా బేగం, తర్వాత ధనమ్మ గారు, మన అత్యాలి గారు, పద్మ గారు, లక్ష్మి గారు, ఇక్కడ స్థానిక నాయకులు ఎల్బీనగర్ నుంచి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒకవేళ తగ్గిస్తే బాగుంది. ఈరోజు దేశవ్యాప్త 2 రోజుల సమ్మెకు అనుకూలంగా పిలుపునిచ్చారు. ఆ విధంలోనే మేము 28, 29 కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చాము దేశవ్యాప్తంగా. ఒకవేళ తగ్గని ఎడల మళ్ళీ కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.